భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 12వ అధ్యాయం సుశీలపుత్రిక చరితము. గృత్స్నమదముని జహ్ను మహర్షితో ఇలా చెబుతున్నాడు. దేవతలు ఈ విధంగా ఆ సుందరవనితను అడుగగా ఆమె పరమానందముతో, దేవతలారా, నా చరిత్రమును శాంతముగా వినండి, చెప్పెదను అని ఈ రీతిగా చెప్పనారంభించెను. నేను కాశ్మీర దేశమున సుశీలుడు అను బ్రాహ్మణుని కూతురను. నా తండ్రి నన్నొక విప్రునికిచ్చి పెండ్లి చేసెను. ఆ పెండ్లి 4వ దినమందే నా భర్త పిడుగుపడి చనిపోయెను. నన్ను చూసి నా తల్లిదండ్రులు విచారించారు. పిమ్మట పండితుడైన నా తండ్రి విచారమానసుడై, మనుష్యజన్మమే కష్టము, అందున ఆడజన్మ మిక్కిలి కష్టము, అందున బాల్యమందు వైధవ్యమును పొందుట మిక్కిలి కష్టము, భర్తలేని పుత్రికను చూచుచుండుట బహు దుఃఖభాజకమయ్యున్నది. కావున నేను ఈమెను నా బంధువుల వద్ద ఉంచి నేను అరణ్యములందు ఉండగలను అని తలచి కుమార్తెను బంధువుల ఇంట విడచి తాను తన భార్య అరణ్యమునకు వెళ్ళారు. అలా కొంతకాలము గడిపి పిమ్మట యోగముచేత తన శరీరమును విడిచి వారు మోక్షమును పొందెను. నేను బంధువుల ఇంట నుండి సదా కష్టజీవినై కుమారులు కాని, స్నేహితులు కాని, బంధువులు కాని, సహాయులు కాని లేక నిత్యము భిక్షాటనము చేసి జీవితమును గడుపుచుంటిని. అందువలన శుచియగు అన్నమును తినజాలకుంటిని. ఎప్పుడును చద్ది అన్నమును తినుచుంటిని. చిల్లరగా వస్తువులను కొని అమ్ముట వల్ల కొద్దిగా సొమ్ము సంపాదించితిని. ఎప్పుడు ఒకరు తినగా మిగిలిన దానినే తిని సంతుష్టిపడుచుందును. నేనెప్పుడు ప్రాతకాలమున స్నానము చెయ్యలేదు. చద్ది అన్నమును తప్పక తినుచుంటిని. ఎన్నడును శ్రీహరిని స్మరింపలేదు. హరికథ వినుటయనగానేమో తెలియనే తెలియదు. కలలోనైనను పుణ్యతీర్థ సేవ చెయ్యలేదు. జిహ్వ చాపల్యము కలదాననగుటచే నేను ఏకాదశి తిథియందైనను ఉపవాసము కాని, ఏకభుక్తము కాని చెయ్యలేదు. హరిభక్తులు ఏకాదశి వ్రతమాచరించి జాగరణము చేయుచున్నంత నేను వారిని చూసి పరిహసించి నిందించుదానను. నాకిష్టులగువారు నన్ను ధర్మమును పుణ్యమును చేయమని చెప్పినప్పుడు అలా చెయ్యకపోవుటయే కాక మాయోపాయముచే వారిని తప్పించి కోపముతో తిట్టుచుండెడిదానను. తిరిగి వారు నన్ను తిట్టెడివారు. ఇలా రాత్రింబవళ్ళు అనేక రీతిగా ధనమును సంపాదించితిని కాని ఇతరులకు కొంచెమైనను ఉపకారము చెయ్యలేదు, దానధర్మములు చెయ్యలేదు. ఈ విధంగా భిక్షాన్నమును తిని ధనమార్జించి ఆ ధనమును పెంపొందించి సంతోషముగా నుంటిని. విధవనైనను తలవెంట్రుకలను పెంచుకొని నా ఇచ్ఛ వచ్చినట్లు స్వేచ్ఛానువర్తినై తిరుగుచుంటిని. తెల్లని వస్త్రమును కట్టుకొని ప్రతి ఇంటికి తిరుగుచు సంతోషముతో సరసములాడుచు మన్మథ బాధ పీడితురాలనై కామకేలి లాలసనై జారినినైతిని. నేను కామోద్రేకముచే యవ్వనవంతుడగు ఒక వైశ్యుణ్ణి చూసి కామించి అతనితో రహస్యముగా, అందగాడా, నాతో రమింపగోరితివేని, ఈ రాత్రి నా ఇంటికి రమ్ము, అందుకు అభ్యంతరము లేదు అని చెప్పగా అతడు ఆ రాత్రి నా ఇంటికి వచ్చెను. ఆ రాత్రి అంతయు మన్మథోద్రేక జనితములగు పలుకులచేత సరస సల్లాపములాడుచు తనివితీరా అతనితో సంభోగించితిని. విధవనైనను కామోద్రేకముచే నట్లాచరించి రాత్రి అంతయు క్షణముగా గడిపితిని. రహస్యముగా సంచరించు ఆ వైశ్యుడు సూర్యోదయము కాగానే తన ఇంటికి వెళ్ళిపోయెను. ఉదయమందు యథారీతిగా గృహకృత్యములందు జనులచేత నియోగింపబడి కాలము గడుపుచు సంతృప్తిని పొందుచుంటిని. ఈ రీతిగా ప్రతిదినమందు అనేకులగు పురుషులతో రమించి వారి వలన ధనమును గ్రహించి
సంతుష్టిని చెందుచు కాలము గడుపుచుంటిని. సుఖమునిచ్చు మంచి పని చెయ్యక, ఆచార కర్మలను చెయ్యక, స్నానదాన ధర్మములాచరింపక, తాత్కాలిక సుఖప్రదమగు నిందిత కార్యములను చేసితిని. నిత్యము హరికథాసక్తులను నిందించుదానను. ఇట్లుండగా కాలక్రమమున నేను చనిపోతిని. నేను యమలోకమునకు పోయి అచ్చట చెప్పరాని క్రూరమైన బాధలను అనుభవించి ఆ దోషము వలన 3 సార్లు పులిగా జన్మించితిని. క్రమముగా 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఎద్దుగాను, 100 సార్లు ఆడదానినై భర్తలేని దానినైతిని. పిమ్మట 8 సార్లు కుక్కనై, 400 సార్లు పిశాచమునై, మరలా 400 సార్లు కాకి, గుడ్లగూబ, కీటకము, పక్షి, పిమ్మట 100 సార్లు పాముగాను, 200 సార్లు నక్కగాను పుట్టితిని. 300 సార్లు ఊరపందిగాను, 400 సార్లు ముంగీసగాను, 500 సార్లు పిల్లిగాను, 600 సార్లు ఎలుకగాను పుట్టితిని. దేవతలారా, ఇప్పుడు మీరు చూచుచున్న ఈ తొండరూపము ఇదివరలో 1000 సార్లు అనుభవించితిని. ఇట్టి నీచ జన్మలనన్నింటినీ ఎత్తి మునిగి ఉన్న నాకు ఈ పుణ్యశరీరము వచ్చుటకు కారణమును చెప్పెదను వినుము. ఇట్లు నేను స్త్రీజన్మలనెత్తి బాలవితంతువై బాధపడుతున్నప్పుడు మహావైశాఖ మాసమునందు పగలు 12 గంటలకు ఒకానొక పర్వదినమందు మార్గాయాసమున బడలి వచ్చిన ఒక బ్రాహ్మణునకు నా ఇంటగల చద్ది అన్నమును భోజనముగా పెట్టితిని. ఆ కారణం చేతనే మీరిలా అనుగ్రహించి నాకు కలిగిన దుర్యోని దోషముల నుండి తప్పించి ముక్తిని కలుగచేశారు. జహ్ను మహర్షి, దేవతలు ఇలా ఆమె పలుకులు విని ఆశ్చర్యమును పొందారు. పిమ్మట ఆమెను వారిలో ఒకరు పెండ్లాడారు. పాప పరిపూర్ణయగు శరీరము కల ఆ తొండ మాఘమాసమున ఉదయమందు నీటి బిందువుల చేత తడుపబడుటచే ఆ శరీరమును విడిచి దివ్యమైన సుందర స్త్రీరూపమును దాల్చి దేవతా ప్రియురాలయ్యెను. ఇదంతయూ కూడా మాఘస్నాన మహిమ అని తెలియవలెను. పిమ్మట దేవతలు తిరిగి దేవేంద్రుణ్ణి వెతకసాగారు. ఇంద్రుడు పద్మపర్వతమందుగల గుహ నుండి గాడిదవలె కూయుచుండెను. ఆ యార్పు విని దేవతలు ఇంద్రుడు ఇచ్చట ఉన్నాడని అచ్చటికి వెళ్లారు. గుహలో నుండి బయటకు వచ్చి గాడిద ముఖముతో నిలబెట్టిన చెవులతో ముఖము నెత్తి యార్చుచున్న ఇంద్రుణ్ణి చూశారు. కొందరు ఇంద్రుణ్ణి చూసి విచారించారు, కొందరు నవ్వారు. కొందరు దేవతలకు అధిపతియు తమకు ప్రభువగు ఇంద్రుణ్ణి చూసి ఏమియూ అనలేకపోయారు. గాడిద ముఖముతో ఉన్న ఇంద్రుడు కూడా దేవతలను చూసి సిగ్గుతో మరలా గుహలోనికి పోయాడు. సిగ్గుచేత ఇంద్రుడు తన పాపమును తలంచుకొనుచు విచారముతో వారిని చూడలేక గుహలో నుండగా దేవతలు ఇంద్రుణ్ణి వెంబడించి పరిగెత్తారు. ఇంద్రుడు వారికి కనిపించక ఆ గుహాంధకారమున అదృశ్యుడయ్యెను. కాని దేవతలు వెదికి ఇంద్రుణ్ణి గుర్తించి, ఇంద్రా, మేము దేవతలము, నీకు భయము లేదు. నీ పాపకారణమును శ్రీహరి వలన తెలుసుకొని నీ గాడిద ముఖమును పోగొట్టి నీకు సుఖమును కలిగించుటకు సంకల్పించి నిన్ను వెతుకుచు ఇచ్చటికి వచ్చాము అని చెప్పి దగ్గరకు పోయి ఇంద్రుణ్ణి పట్టుకొని వారందరూ కలిసి గుహ బయటకు వచ్చారు. ఇంద్రుడు శక్తిలేక బహుకష్టముతో గాడిద ముఖముతో సిగ్గుచే తలవంచుకొని నెమ్మదిగా తుంగభద్రా నదీ సమీపమున చేరెను. మకర రాశియందు సూర్యుడుండగా మాఘమాసమున శుద్ధ పాడ్యమి మొదలుకొని పాపములను పోగొట్టు 30 దినములు పాపనివారణమునకై ఇంద్రుడు దేవతలతో కూడుకొని తుంగభద్రా నదీతోయములందు స్నానము చేసెను. దేవేంద్రుడు ఈ స్నానప్రభావము వలన బ్రాహ్మణుని శాపము నుండి విముక్తుడై పాపము నుండి విడివడి గాడిదముఖమును విడిచి సుముఖము కలవాడైయుండగా దేవతలందరూ అతన్ని చూసి మిగుల సంతోషముతో అతన్ని పొగిడారు.
అప్పుడు ఇంద్రునకు స్వర్గమునకు పోగలిగిన శక్తి కలిగింది. అందువలన ఇంద్రుడు తన దేవతా సమూహముతో స్వర్గలోకమునకు వెళ్ళెను. జహ్ను, వింటివా? ఈ స్నానమహిమ వలన వికారవదనుడైన దేవేంద్రుడు పాపవిముక్తుడై వికారవదనమును వదిలెను. కావున ఈ మాసమందు తప్పక స్నానమాచరించవలెను. ఈ మాసమహిమను నీకు చెప్పితిని. ఈ మాసమందు స్నానము చేసిన పుణ్యాత్ములు ఈ లోకమందు అనేక సుఖములను అనుభవించి అంతమందు శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు. ఈ కథ విన్నవారికి, చదివేవారికి కూడా అమితమైన ఫలము కలుగుతుంది. పూర్వకాలమున పంపానదీ తీరమున భయంకరాకారుడైన ఒక పిశాచము ఈ మాసము యొక్క మహిమను తెల్పు పురాణమును విని పాప విముక్తుడయ్యెను.